హాయ్ అండి అందరికీ. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ, వర్షం పడుతున్నప్పుడు కానీ ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే ఇలా స్వీట్ కార్న్‌తోని 5 నిమిషాల్లో ఈ రెసిపీ ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి 2-3 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకొని, వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న స్వీట్ కార్న్ గింజలన్నిటిని వేసేసి మూత పెట్టుకొని ఒక పొంగు అయితే రానిచ్చుకోవాలి. చూపించిన విధంగా ఇలా గింజలన్నిటిని వేసేసుకున్నాను కదా. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ అన్నిటినీ కూడా వడకట్టుకొని గింజలు మాత్రమే తీసుకోవాలండి. వాటర్ అంతా వడకట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు పక్కనైతే ఉంచుకోండి. ఏమన్నా వాటర్ ఉంటే డ్రై అయిపోతాయి. ఆ తర్వాత వేరే ఒక బౌల్ తీసుకొని మనం ఉడికించినటువంటి స్వీట్ కార్న్ గింజలు అయితే ఇలా ఉన్నాయండి. ఈ గింజలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇవి నార్మల్వే కాదు, ఫ్రోజన్వి తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ చిన్న టమాటోని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇక్కడ టమాటో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ కూరకారంని, 1/4 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని ఇలా రసం తీసుకొని రసం మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఏదైనా సరిపోలేదు అనిపిస్తే కొంచెం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కానీ, కూరకారం కానీ, నిమ్మరసం కానీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని పైనుంచి గార్నిష్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకోండి. ఇంక అంతే అండి, వేడి వేడి స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇది గోరువెచ్చగా భలే ఉంటుందండి. వర్షం పడుతున్నప్పుడు తింటూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తింటారు. బయట బోలెడు రేటు పెట్టి కొంటాం కదా ఒక కప్పు, అదే ఇంట్లో చేసుకున్నామంటే 1-2 కప్పులైనా తినొచ్చండి. అంత టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చాట్ని పిల్లలైనా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ చాట్లోనే ఇంకా క్యారెట్ ఉన్న వాళ్ళు క్యారెట్ వేసుకున్నా పర్వాలేదు, చాలా టేస్టీగానే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ అండ్ టేస్టీగా వేడి వేడి స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ స్వీట్ కార్న్ చాట్ని మేమైతే వర్షం పడుతుంది ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సరే, కానీ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.